ఇజ్రాయెల్ దేశానికి యుద్ధం అనేది కొత్త కాదు. 1948లో ఏర్పడిన ఇజ్రాయెల్ దేశం చుట్టూ ఉన్న 9 ఇస్లామిక్ కంట్రీస్ అంటే ముస్లిం సంబంధించిన కంట్రీస్ చుట్టూ ఉన్న ఇజ్రాయెల్కి, ఈ ఇజ్రాయెల్ దేశాన్ని ఖచ్చితంగా ఏదైతే దేశంగా ఏర్పడినప్పటి నుంచి కూడా మిగతా ఏదైతే ముస్లిమ్స్ కంట్రీస్ ఉన్నాయో వాటిని వాళ్ళందరూ కూడా ఈ ఇజ్రాయెల్ దేశాన్ని వ్యతిరేకిస్తూ రావడం జరిగింది. అదేవిధంగా 1948 నుంచి కూడా ఇజ్రాయెల్ దేశం అనేక రకమైన యుద్ధాలు కావచ్చు, యుద్ధ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ యుద్ధ పరిస్థితులను ఎదుర్కొంటూ కూడా ఇజ్రాయెల్ ఇప్పటి వరకు నిలబడింది. ఇజ్రాయెల్ చాలా పెను మార్పులు కూడా ఆ దేశాన్ని కాపాడుకోవడానికి అనేక రకమైన మార్పులు, సంస్కరణలు తీసుకొచ్చింది. అదేవిధంగా యుద్ధం సంబంధించిన అంశాల మీద చాలా డిప్లొమాటిక్గా ఇజ్రాయెల్ వ్యవహరిస్తుంది. అదేవిధంగా ఇజ్రాయెల్ దేశంలో 30% వారి యొక్క బడ్జెట్లో విద్య కోసమే కేటాయించారు. అదేవిధంగా ప్రపంచంలో నోబెల్ బహుమతి పొందిన 9 మంది వ్యక్తులు ఈ ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు. 9 మందికి నోబెల్ బహుమతి రావడం జరిగింది. అదేవిధంగా మనం ప్రధానంగా గమనించట్లయితే మాత్రం ఇజ్రాయెల్లో సైబర్ సెక్యూరిటీ కావచ్చు, లేకపోతే మనకి ఏఐ కావచ్చు, మెడికల్ టెక్నాలజీ, వీటన్నిటిలో కూడా ఇజ్రాయెల్ ప్రపంచంలో చాలా ముందుగా ఉంది. అదేవిధంగా ఒకసారి మనం గమనించట్లయితే మాత్రం ఏదైతే ఇజ్రాయెల్ దేశం ఉందో ఈ ఇజ్రాయెల్ దేశంలో విద్యకి కావచ్చు, లేకపోతే కొత్త టెక్నాలజీ అందిపుచ్చుకోవడంలో కావచ్చు, లేకపోతే కొత్తగా ప్రయోగం చేసే వ్యక్తులు కావచ్చు, ప్రయోగాలకు సంబంధించిన అనేక అంశాల మీద ఇజ్రాయెల్ మొదటి స్థానంలో ఉంది. చాలా ప్రయోగాల్లో ఇజ్రాయెల్ సక్సెస్ అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే యుద్ధం సంబంధించిన రాకెట్స్ ప్రయోగంలో కూడా ఇజ్రాయెల్ చాలా బలంగా ముందుగా ఉందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా రీసెంట్గా ఒక టెక్నాలజీని ఉపయోగించారు, లేజర్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పి. ఎవరైతే డ్రోన్ల ద్వారా ఈ ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారో ఈ లేజర్ ద్వారా, ఈ లేజర్ లైటింగ్ ద్వారా, ఈ లేజర్ సిస్టమ్ ద్వారా ఆ డ్రోన్స్ అన్నింటిని కూడా కూల్చివేయడం జరిగింది. మనకి పాకిస్తాన్ కూడా భారతదేశం మీద యుద్ధం చేసినప్పుడు ఎక్కువ డ్రోన్స్ని పంపించింది. చైనా దగ్గర ఉన్న 1500, 1000 రూపాయలు, 500 సంబంధించిన డ్రోన్స్ని ఎక్కువగా పాకిస్తాన్ భారతదేశం మీద పంపించడం జరిగింది. భారతదేశం కూడా ఆ డ్రోన్ తిప్పుకొట్టడం జరిగింది. అయితే ఈ డ్రోన్స్ వ్యవహారంలో సంబంధించిన అంశం మీద లేజర్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పి ఒక సిస్టమ్ని ఏర్పాటు చేశారు. ఈ డ్రోన్స్ని చాలా వేగంగా, చాలా బలంగా, చాలా స్పష్టంగా, అంటే క్లియర్గా, అంటే ఏవి మిస్ కాకుండా ఈ డ్రోన్స్ని, ఈ లేజర్ సిస్టమ్ అనేది డ్రోన్స్ని ఆపివేయడం, వాటిని బ్లాస్ట్ చేయడం చేస్తున్నారు. కాబట్టి ఈ లేజర్ సిస్టంలో కూడా ఈ యుద్ధం సంబంధించిన అంశాల మీద, లేజర్ సిస్టమ్ మీద కూడా, లేజర్ డిఫెన్స్ సిస్టమ్ మీద కూడా ఇజ్రాయెల్ చాలా బలంగా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క ఏదైతే ఇజ్రాయెల్ ఉందో, ఇజ్రాయెల్ అనేది యూదుల దేశం అంటారు. అదేవిధంగా ఈ యొక్క యూదా దేశం, ఇజ్రాయెల్ దేశంలోనే బెత్లెహేమ్ అనే గ్రామంలోనే యేసు ప్రభు గారు జన్మించిన దేశంగా ఇజ్రాయెల్కి ఒక పేరు ఉంది. ఇజ్రాయెల్ దేశంలోనే ఇక్కడ మనం గమనించట్లేదు, బెత్లెహేమ్లో యేసు ప్రభు గారు పుట్టడం జరిగింది. బెత్లెహేమ్ అనే ఒక గ్రామంలో యేసు ప్రభు గారు కూడా అక్కడ ఇజ్రాయెల్లో పుట్టడం జరిగింది. కాబట్టి యూదుల రాజు అని చెప్పి బైబిల్లో కూడా యేసు ప్రభు గారిని యూదుల రాజు అని సంబోధిస్తారు. ఈ యూదులకి ఒక దేశంగా ఈ ఇజ్రాయెల్ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతం మీద ఇరాన్ ఖచ్చితంగా, చుట్టూ ఉన్న దేశాలు ఖచ్చితంగా ఈ ఇజ్రాయెల్ మీద కన్నేసి ఖచ్చితంగా ఇజ్రాయెల్ దేశం అనేది ఉండకూడదు అన్న ఉద్దేశంతో మొదటి నుంచి కూడా ఈ దేశం ఏర్పడినప్పటి నుంచి కూడా 1948 నుంచి కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఈ ఇజ్రాయెల్ అభివృద్ధిని ముందుకు వెళ్లకుండా చేసే అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ ఈ దేశంలో ఉన్న సిస్టమ్ కావచ్చు, ఐడియాలజీ కావచ్చు, ఏవైతే ఉన్నాయో ఇది ఆ చుట్టూ ఉన్న దేశాల కంటే ఇజ్రాయెల్ బలంగా నిలబడడానికి ఒక ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి చుట్టూ ఉన్న 9 శత్రు దేశాలతోటి ఇజ్రాయెల్ బలంగా నిలబడింది. కాబట్టి ఇజ్రాయెల్ దేశానికి యుద్ధం కొత్త కాదు, ఈ యుద్ధాలు కొత్తవి కాదని కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏదేమైనా మాత్రం ట్రంప్ గారు నిన్న చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ట్రంప్ కూడా ఇజ్రాయెల్ దేశానికి బలంగా మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇజ్రాయెల్కి ట్రంప్ స్పష్టంగా మద్దతు ఇచ్చారని మనం చెప్పుకోవచ్చు. నేను చేసిన వ్యాఖ్యలు గమనించట్లయితే మాత్రం ఖచ్చితంగా ఇజ్రాయెల్కి ట్రంప్ గారు బలంగా మద్దతు ఇచ్చారు. కాబట్టి ఇజ్రాయెల్ విజయం ఏ రకంగా ఉంటుంది, ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగిస్తారా, లేకపోతే ఈ యుద్ధం మధ్యలో ఆపితే ఎందుకు ఆపుతారనే విషయం మనం స్పష్టంగా చెప్పలేము. కానీ యుద్ధ వాతావరణం మాత్రం ఖచ్చితంగా ఉంది. యుద్ధం ఇజ్రాయెల్కి కొత్త కాదు. కాబట్టి